దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 2 పేజీ 12 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మరునాడు ఉదయమున మేల్కొనగనే నేను సంభ్రమాశ్చర్యములకు లోనైతిని. ఏలనన నేను ఒక ఎత్తైన గుట్టమీద గల రావి చెట్టు మూలమున ఉంటిని. చుట్టుప్రక్కల జనసంచారము లేదు. రాత్రియందు నేను శ్రీ సిద్ధయోగీంద్రుల ఆశ్రమములో ఉన్నదంతయును భ్రమ మాత్రమేనా అని మనసున సందేహము పొడగట్టెను. శ్రీ సిద్ధయోగీంద్రులు మాయావియా, దక్షుడా, మాంత్రికుడా అని అనుమానములు కలుగసాగెను. శ్రీ సిద్ధయోగీంద్రులు శ్రీ దత్తప్రభువు గురించి చెప్పిన వాక్కులు నా కర్ణ పుటములందు మారు మ్రోగసాగెను. నన్ను ఇటువంటి సంకట పరిస్థితిలో ఉంచినందుకు శ్రీపాద శ్రీవల్లభులకు ఏమి ప్రయోజనము అని కూడా తలంచి తిని మనస్సులో రకరకముల సంకల్ప వికల్పములు కలుగుచుండెను. నా మూటా ముళ్ళే సర్దుకుని తిరిగి ప్రయాణము సాగించి తిని. ఉదయము నుండి మధ్యాహ్నము వరకు ప్రయాణము సాగినది. అక్కడ చిన్న చిన్న ఇండ్లు గల ఒక పల్లెను చూచి తిని నాకు ఆకలి బాధ ఎక్కువయ్యెను. నేను బ్రాహ్మణుడను. బ్రాహ్మణుల ఇంట తప్ప వేరొక చోట భుజించజాలను. సంభారములు ఎవరైనా సమకూర్చిన ఎడల స్వయం పాకమును చేసుకుని భుజించెదనని తలచితిని. ఆ పల్లెలో బ్రాహ్మణులు ఎవరైనా ఉన్నారేమో అని సందేహము కలిగి ఆ పల్లె ప్రజలను అడిగితిని. వారిలో ఒకరు, అయ్యా, మేము కొండజాతి ప్రజలము. నేను ఈ గూడమునకు పెద్దను. మా పల్లెలో బ్రాహ్మణులు ఎవరునూ లేరు. మీకు అభ్యంతరము లేని ఎడల మా నుండి పండ్లు పుట్టతేనే స్వీకరించవలసినదని చెప్పెను. మార్గమధ్యే శూద్ర వదాచరేత్ అని ఉన్నది గనుక మార్గమధ్యమున ఎవరేమి పెట్టినను తప్పు కాదని తలచితిని. వారు కొండ కోనలలోనే లభ్యమగు పండ్లు పుట్టతేనే తెచ్చి నా ఎదుట పెట్టిరి. నేను తినబోవునంతలో ఎక్కడ నుండియో ఒక కాకి వచ్చి నా తలపై పొడవసాగెను. దానిని తోలివేయుటకు నేను ప్రయత్నించి విఫలుడనైతిని. ఇంతలో మరికొన్ని కాకులు వచ్చి నా శరీరమున తమ ఇష్టము వచ్చిన చోట్ల పొడవసాగినవి. నేను భయవిఫలుడనై పరిగెత్తసాగితిని. అవి నన్ను వెంబడించుచునే ఉన్నవి. ఆ పల్లె ప్రజలలో ఎవరూ నాకు సహాయము చేయువారు లేకపోయిరి. నాతో గతములో మాట్లాడిన పల్లె పెద్ద ఇట్లనెను, ఆహా, ఏమి విడ్డూరము! మా ప్రాంతమునందలి కాకులు ఎవరికినీ హాని చేయవు. నీకు హాని చేయుటకు ఇంత ఉగ్ర రూపమున ఉన్నందులకు మాకెంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు ఎవరైనా సిద్ధపురుషుని నిందించుటయో అవమానించుటయో చేసి ఉన్నావు. వారి శాప ఫలితముగా ఇటువంటి శిక్షను పొందుచున్నావు. మేము అడ్డుకొన్న ఎడల మేమును ఋషీశ్వరుల ఆగ్రహమునకు గురి కావలసి వచ్చును. అందుచేత దైవలీలల ఘటనాక్రమమును మార్చుటకు మేము ప్రయత్నించము. అన్యథా భావించవలదు అని మిన్నకుండెను. నాకు సమకూర్చబడిన పండ్లు పుట్టెతేనెను నేను స్వీకరించలేకపోయితిని. నా శరీరమంతయును రక్తసిక్తమయ్యను. నేను పరుగు పెట్టుచున్నను కాకులు నన్ను వెంటాడి మరీ హింసించినవి. నా దుర్దశకు ఎంతగానో చింతించి తిని. నేను శ్రీ సిద్ధయోగీంద్రులను శంకించినందులకు వారు నన్ను శపించిరా? మరి నాకు శ్రీపాద శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునని వారు ఆశీర్వదించితిరి కదా. గత జన్మములోని పాపములన్నీయును క్షీణించిన గాని శ్రీ దత్తప్రభువు యొక్క దర్శనము కాదేమో. నేను ఎన్ని పాపకర్మలను మూటగట్టుకుని వచ్చితినో అవి అన్నీయును నశింపవలెనన్న ఇటువంటి శిక్షలు ఇంకెన్నింటిని నేను అనుభవించవలసి వచ్చునో. ఆహా, శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి కలుగునన్న ఆశీర్వాదములో ఇన్ని సంకటములు ఉపద్రవములు ఇమిడి ఉన్నవా? హా దైవమా, నన్నింకను ఎన్ని శిక్షలకు గురి చేయదలచితివో కదా. ఇంక నన్ను కాపాడు వారెవ్వరూ? శ్రీపాద శ్రీవల్లభ శరణు శరణు అని తలచుచు నెమ్మదిగా అడుగులు వేసికొనుచు ఒక మేడి చెట్టు మొదలకు చేరుకుంటిని. శ్రీ దత్తప్రభువుల నివాస స్థానమైన ఈ మేడి చెట్టు నన్ను రక్షించునని తలచితిని. కాని శ్రీ దత్తలీల దానికి విరుద్ధముగా ఉన్నది. నా శరీరము నుండి ఇది వరకెన్నడునూ లేని ఒక వాసన బయలు వెడలుచుండెను.
ఈ వాసన చేత ఆకర్షించబడియో లేక విధి వైపరీత్యమో నాకు తెలియదు గాని పెద్ద పెద్ద విషసర్పములు ఒకదాని తరువాత ఒకటి నా వద్దకు పరుగు పరుగున వచ్చి నన్ను కరచి వెళ్ళిపోవుచుండెను. ఇది వరకు కాకుల వలన బాధలను పొందితిని. ఇప్పుడు విషసర్పములు కరచుట వలన శరీరమంతయును విషపూరితమగుచుండెను. నోటి నుంచి నురుగలు వచ్చిచుండెను. గుండెయందు బలము తగ్గుచుండెను. ఏ క్షణమునందైనను నేను మరణించుట ఖాయమని తలచితిని. సాయంకాలమగుచుండెను. రజకులు కొందరు ఆ మార్గమున వెళ్ళుచుండిరి. బట్టలను ఉతికి ఆరవైచి ఆరిన బట్టలను మూటలుగా గట్టి గాడిదల మీద పెట్టుకుని వెళ్ళుచుండిరి. వారు నా దురవస్థను గమనించి నేను బ్రాహ్మణుడను కనుక ముట్టుకొనవచ్చునా లేదా అని కొంతసేపు తటపటాయించిరి. ఆలస్యము చేసిన ఎడల ప్రాణములకు ముప్పు రావచ్చును కనుక ప్రాణములను కాపాడుటే ముఖ్య కర్తవ్యమని భావించి ఒక గార్ధబముపై నన్ను కూర్చుండబెట్టుకొని వారి గ్రామమునకు తీసుకొని పోయిరి. నాకు ఈ రోజంతయును చాలా విషమ సంఘటనలు జరుగుచుండెను. నన్ను ఆ రజకులు చర్మకారులు నివసించు ప్రాంతమునకు తీసుకొని పోయిరి. ఆ చర్మకారులలో ఒకనికి విష సంబంధ వైద్యము తెలిసియుండెను. దుర్గంధభరితమైన ఆ ప్రాంగణములో నన్నొక నులక మంచము పైనుంచిరి. ఆ చర్మకార వైద్యుడు కొన్ని అడవి మూలికల రసమును తీసి నా చేత త్రాగించెను. పాములు కరచిన చోట్ల కొన్ని ఆకులను కట్టెను. రావి చెట్టు యొక్క లేత ఆకులను కోసెను. ఆ ఆకుల నుండి రసము పాలవలే స్రవించుచుండెను. ఆ ఆకుల కాడలను 2 చెవులలో పెట్టెను. నాకు విపరీతమైన బాధ కలుగసాగెను. నేను లేచి పారిపోవుటకు ప్రయత్నించి తిని 2 బలిష్ఠులైన మనుష్యులు నన్ను పట్టుకొనియుండిరి. నేను నిస్సహాయముగా ఉంటిని. ఆ వైద్యుడు తన సహాయకులతో విషము రావి ఆకులలోనికి చేరును. ఆ తరువాత విషపూరితమైన ఈ ఆకులను దగ్ధము చేయవలెను. విషము రావి ఆకులలోనికి ఎంత ఎక్కుచున్నా ఇతడు అంత గట్టిగా రోదించును. ఇతనిని గట్టిగా పట్టుకొనుడు అనెను. కొంతసేపటికి విషము విరిగినది. నేను స్వస్థుడనైతిని. ఆ రాత్రి అంతయును నేను చర్మకారుని ఇంటిలోనే ఉంటిని. చర్మకారుడు రాత్రి అంతయు దత్తదిగంబర దత్తదిగంబర శ్రీపాదవల్లభ దత్తదిగంబర అని సంకీర్తనము చేయుచుండెను. నేను మంచము మీద పడుకొనియుంటిని. అత్యంత శ్రావ్యమైన ఆ నామమును వినునప్పుడు నా హృదయము ఉప్పొంగెను. ఆత్మ సంబంధము చేత ఈ చర్మకారుడు నాకు గురుబంధువగుట వలన వాని యందు ప్రేమ ఉప్పొంగసాగెను. మరుక్షణములోనే నేను ఉత్తమ కులమైన బ్రాహ్మణ వంశమునందు జన్మించిన వాడిననియు అతడు అంత్యకులజుడైన చర్మకారుడనియు బాధ కలుగజొచ్చెను. శంకరభట్టుకు చర్మకారుని ఉపదేశము. సంకీర్తనానంతరము ఆ చర్మకారుడు నా వద్దకు చేరెను. అతని కన్నులలో కరుణారసము పొంగి పొరలుచుండెను. అతని నేత్రద్వయము ఆత్మానుభూతిని సూచించుచున్నట్లుండెను. ఇతడు ఎవరైనా యోగిగాని కాదు గదా అని మనమున సందేహము పొడసూపెను. అతడు నా వైపు చూచి ఇట్లు చెప్పసాగెను. అయ్యా, నా పేరు వల్లభదాసు. నేను చర్మకారుడనే, అంత్యజుడనే, సందేహము లేదు. అయితే నేను మీకు కొన్ని సంగతులను చెప్పదలిచినాను. మీ పేరు శంకరభట్టు అనియు మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనమునకు వెళ్ళుచున్నారనియు అంతేగాక మీరు కాకుల చేతను సర్పముల చేతను ఎందులకు బాధ పెట్టబడినారో కూడా నాకు తెలియను అనెను. నేను దిగ్భ్రాంతికి లోనైతిని. బహుశా అతడు కొంత జ్యోతిష విద్యలో పరిశ్రమ చేసి పాండిత్యమును సంపాదించననుకుంటుని. వెంటనే వల్లభదాసు ఇట్లనెను. అయ్యా, నేను జ్యోతిష్యుడను కూడా కాను. శ్రీ పీఠికాపురము పాండిత్య ప్రకర్ష కలిగిన వారికి పుట్టినిల్లు. సాక్షాత్తు సాంగ వేదార్థ సామ్రాట్టు అని పేరు పొందిన పండిత మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన పుణ్యభూమి. వేదములు ఏ పరతత్వమును గురించి వర్ణించినప్పుడు నేతి నేతి అని అలసిపోయినవో ఆ పరతత్వమే శ్రీపాద శ్రీవల్లభులుగా జన్మించిన పుణ్యభూమి. శుష్క వేదాంతము, అర్థములేని తర్క వితర్కములు శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమును పొందించజాలవు. శ్రీవల్లభుల కరుణ పొందుటకు పాండిత్య ప్రకర్షల ఆవశ్యకతయే లేదు. పైగా పాండిత్య జరిత అహంకారము వలన మనము వారి నుండి ఎంతో దూరముగా విసిరివేయబడుదుము. నిన్ను పొడిచిన కాకులు గత జన్మములో పీఠికాపురములో నివసించిన మహా పండితులు.
వారు శ్రీవల్లభుల దివ్యతత్వమును గుర్తించలేక, వారిని దత్తప్రభువులుగా గమనించలేక జీవితమంతయును వ్యర్థము గావించుకొనిరి. వారు వేదములను తలక్రిందుగా వప్పజెప్పగలరు, కాని ఫలితమేమి? క్రమము, ఘన, జట, స్వాధ్యాయలు అను మాటలను పలుకుచూ వారు తమ అహంకారమును ప్రదర్శించుకొనిరి. వారు చనిపోయిన తరువాత స్వర్గలోకమునకు పోయిరి. ఇంద్రుడు వారిని ఎంతగానో కొనియాడెను. ఆహా, మీరు క్రమాంతలు, మీరు ఘనాపాటి, మీరు జటి, ఓహో మీరు తర్క ప్రవీణులు, ఎంతటి భాగ్యము! ఎన్ని వందల ఎన్ని వేల మార్లు వేదమును వల్లవేసియుండిరి. ఎంత పుణ్యము, ఎంత పుణ్యము! ఆ పుణ్య విశేషము చేతనే మీరు ఇంద్రలోకమునకు రాగలిగితిరి అని పొగడ్తలతో ముంచెత్తెను. ఇంద్రలోకమునందలి సమస్తములైన వారలు వారిని ఎంతగానో పొగిడిరి. అయితే వారు ఆకలిచే నకనకలాడిరి. స్వర్గమున అమృతము లభించును, దాని వలన ఆకలి దప్పులుండవు అని వారు వినియుండిరి. వారి బాధను ఎవరూ పట్టించుకొనకపోవుటచే వారు దేవేంద్రుడినే స్వయముగా అడిగిరి. దానికి ఇంద్రుడు ఇట్లు సమాధానము చెప్పెను. వేదము ప్రభువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపము. ప్రభువు అనంతుడు, మరణరహితుడు. అందుచేత వేదములు కూడా అనంతములైనవి. సర్వధర్మములకును మూలము వేదములే. వేద పఠనము వలన మీరు ప్రభువును స్తుతించినట్లే. దానికి ప్రతిఫలముగా దేవతలమైన మేము కూడా మిమ్ములను ఎంతగానో స్తుతించుచున్నాము. లేని ఎడల మా నుండి మీరు స్తుతింపబడుట సాధ్యమా? ఎవరికైనా భోజనము కావలెనన్నా వారు ఇతరులకు భోజనము పెట్టి ఉండవలెను. ఎవరైనా ఒక గింజను దానము చేసిన ఎడల దేవతలమైన మేము దానిని 1000 గింజలుగా చేసి ప్రతిఫలముగా వారికి ఇవ్వగలవారము. అసలు మీరు దానమే చేయనప్పుడు మేమేమి చేయగలము? మీరు వేదోచ్చారణ చేసినందువలన అనంత ఫలము మీకు కలిగినది. కావున మీరు ఇంద్రలోకమున్నంత వరకును ఇచ్చట స్వేచ్ఛగా ఇందుండవచ్చును. తదుపరి మరొక లోకమునకు పోవచ్చును. ఈ రకముగా మీరు అనంతకాలము స్వేచ్ఛగా ఉండవచ్చును. ఇంద్రుని వచనములు విన్నవారు సంకట స్థితికి లోనైరి. ఆకలి దప్పికలతో నిరాహారముగా అనంతకాలము జీవించి ఇండుట దుర్భరమైన శిక్షయేనని వారికి తోచినది. ఇంద్రుడు మరల ఇట్లు పలికెను. మీరు పవిత్రమైన పాదగయా క్షేత్రమునందు నివసించుయు పితృదేవతలకు పిండోదకములు ఇచ్చినప్పుడు, ఆబ్దీకములు పెట్టినప్పుడును శ్రద్ధారహితముగా చేసిరి. మీరు ఎల్లప్పుడూ శ్రాద్ధకర్మలకు ఎంత ధనము ఖర్చైనది, ఎంతటి రుచికరములైన ఆహార పదార్థములను భుజించుచుంటుమి అను ధ్యాసలో ఉంటిరే గాని శ్రాద్ధకర్మలను చేయునప్పుడు కావలసిన శ్రద్ధాభక్తులతో లేరు. దానితో పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తించలేదు. మీ వారసులు కూడా ఇదే విధముగా చేయుచుండిరి. మా తల్లిదండ్రులు దీర్ఘకాలము జీవించిరి. ఆహా, ఎంత ఆహారము వృధాగా ఖర్చైనది! వారి వైద్య సదుపాయములకు ఎంత ధనము దుర్వ్యయమైనది అని చింతించు సంతానమును కలిగియుండిరి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ మధ్యనే అవతరించి తరుణోపాయమును చూపుచుండగా మీరు వారిని దుర్భాషలాడిరి. వ్యర్థ తర్క వితర్కములను చేసిరి. భగవానునికి చెప్పబడిన అన్ని శుభలక్షణములు సర్వాంతర్యామిత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి అవతార లక్షణములన్నీయును స్పష్టముగా వారిలో కనిపించుచున్నను శ్రీపాద శ్రీవల్లభులను దత్తావతారముగా గుర్తించలేని అంధులైతిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారి పవిత్ర నామోచ్చారణ చేత పవిత్రమైన శరీరము గల వ్యక్తి యొక్క రక్తమును పానము చేసిన తదుపరి మీకు ఉత్తమ గతులు కలుగునట్లును, అంతవరకును పితృదేవతా రూపమైన వాయసరూపములోనే ఉండునట్లును మీకు నిర్ణయింపబడినది. శంకరభట్టు ఆ కారణము చేతనే వారు కాకులుగా జన్మించి పూర్వ పుణ్యవశమున నీ శరీరమందరి రుధిరమును పానము చేసి సద్గతిని పొందిరి అని శ్రీ వల్లభదాసు పలికెను. అంతటా నా ఎదురుగా ఉన్న వల్లభదాసు సామాన్య వ్యక్తి కాడనియూ శ్రీపాదవల్లభుల కరుణ వారిపై సంపూర్ణముగా కలదనియూ నేను గుర్తించి తిని శ్రీ వల్లభదాసు ఇట్లు పలికెను. అయ్యా, మీ శరీరము నుండి వచ్చు వాసన చేత ఆకర్షింపబడిన సర్పములు మిమ్ము కాటువేసిన తదుపరి సద్గతిని పొందినవి. నేను, అయ్యా వల్లభదాసు మహాశయ, ఈ సంఘటన ఎందులకు జరగవలసి వచ్చినది? ఈ రకముగా నా శరీరము కాకులకును సర్పములకును ఇతరమైన జీవ జంతువులకును ఆహారముగా వినియోగపడినట్లయినా నాకు చాలా సంకటముగా ఉండును. ఎప్పుడు ఏ ప్రాణి నా మీద దాడి చేయునోనని చాలా భయముగా ఉన్నది అని అంటిని.
అందుకు శ్రీవల్లభదాసు, అయ్యా, ఇదంతయును శ్రీవల్లభుల వారి వినోదభరితమైన లీల. నీవు అటువంటి భయమును చెందవలదు. ఇక మీదట ఇటువంటి ఉపద్రవములు జరుగవు. ప్రాణములు ఇచ్చిన వానికే ప్రాణములను తీయు అధికారము కూడా ఉండును గనుక అటువంటి అధికారము భగవంతునికి తప్ప మరెవ్వరికినీ ఉండదు. కానీ మీ పితృదేవతలలోని కొందరు శ్మశాన కాళికా సాధన చేసి దానితో అయిష్టులైన వారిని ఎందరినో తమ మంత్ర ప్రభావముతో చంపియుండిరి. ఆ విధముగా కొందరి యొక్క అసహజ మరణమునకు కారణభూతులగుట వలన వారికి మహాపాపము కలిగినది. ఆ పాపవశమున వారు సర్పజన్మనెత్తినారు. అయితే శ్రీపాదుల వారి కరుణ పొందిన నీవు వారి వంశములోనే జన్మించుట వలన నీ రుధిరము వారికి కూడా కొంత సంబంధితమై ఉండును. ఆ స్వల్ప పుణ్యము వలన ఈ సంఘటన జరిగి వారికి ఉత్తమ గతులు లభించినవి. అయ్యా, బ్రాహ్మణుడు సత్యాన్వేషిగా ఉండవలెను. క్షత్రియుడు ధర్మమునకు బద్ధుడై ఉండవలెను. వైశ్యుడు వ్యవసాయంబును, గోవులను రక్షించుట, క్రయ విక్రయాది కుశల వ్యవహారములను సలుపవలెను. కావున శాంతి స్వరూపుడై ఉండవలెను. శూద్రుడు ప్రేమస్వరూపుడై సేవలను సలుపవలెను. అయితే భగవదనుగ్రహ ప్రాప్తికి జాతి, కుల, ధనిక, పేద అనేది భేదమేమియును ఉండదు. బ్రాహ్మణుడు క్షత్రియ ధర్మమును పాటించి రాజు కావచ్చును. క్షత్రియుడు బ్రహ్మజ్ఞానమునపేక్షించునప్పుడు బ్రాహ్మణ ధర్మమును అనుసరించవచ్చును. వైశ్యుడైన కుసుమశ్రేష్ఠి క్షత్రియ ధర్మమును పాటించి రాజరికము చేయలేదా? శత్రువును చంపుట అనున్నది బ్రాహ్మణ ధర్మ ప్రకారము దోషమైనది, కాని క్షత్రియ ధర్మము ప్రకారము విహితమైనది. నీవు బ్రాహ్మణుడవు, సత్యాన్వేషివి, కావున అహింస నీకు పరమధర్మము, కాని కసాయివానికి మాత్రము కాదు. కావున మానవుడు చేయు కర్మల వలన ఫలితము సక్రమముగా ఉండవలనన్న తాను ఏ కులమందు జన్మించినను తాను అనుసరించు ధర్మమునకు తగినట్లుగా కర్మలను సలుపుచుండవలెను. నీవు ప్రస్తుతము రోగగ్రస్తుడవు కనుక వైద్యుని వద్ద ఉండుట శ్రేయస్కరము, విహితము. అందువలననే నీవు నా వద్దకు రప్పించబడితివి. శ్రీపాద శ్రీవల్లభులు మనలను ప్రతి క్షణము గమనిస్తూనే ఉంటారని తెలుసుకోవలసినది. నీవు చిన్నప్పుడు విష్ణుమూర్తి ధ్యాన శ్లోకమును పఠించుచు వినోదముగా నీ తోటివారితో వదరుచుండెడివాడవు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అను శ్లోకమునకు వినోదము కొరకు తప్పుడు అర్థమును చెప్పెడివాడవు. శుక్లాం వరధరం అనగా తెల్ల బట్టలను ధరించునది అనియు, విష్ణుం అనగా అంతటా ఉండునది అనియు, శశివర్ణం అనగా బూడిద రంగుతో కూడినదనియు, చతుర్భుజం అనగా 4 కాళ్ళు కలిగినదనియు, ప్రసన్నవదనం అనగా ఓండ్ర పెట్టినప్పుడు ప్రసన్నమైన ముఖము కలిగినదనియు, సర్వ విఘ్నములు శాంతించుటకు అటువంటి గాడిదను ధ్యానించుచున్నాను అని చెప్పెడివాడవు. అయ్యా శంకరభట్టు, శ్రీ దత్తప్రభువు బహు చమత్కారి. నీవు వినోదము కొరకు చేసిన తప్పుడు పనులను కూడా ప్రభువు తన సన్నిధానములో సరిదిద్దును. రజకులు నిన్ను తమ గాడిద మీద నా వద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు నీవు దుమ్ము ధూళితో బూడిద రంగులోనే ఉంటివి. నడువలేక ఒక్కొక్క పర్యాయము 2 చేతులను నేలకు ఆంచి నడిచి వచ్చితివి. ఆ విధముగా నీవు సర్పముల బారి పడకుండా ఉండగలనని భావించి చతుర్భుజడవై ఆయాసపడుతూ మేడి చెట్టు వద్దకు వచ్చినను గండమును తప్పించుకొనలేకపోతివి. బాధతో విలవిల్లాడకపోయిన ఎడల నీవు ప్రసన్నవదనుడవు. ఆఖరికి నీవు చర్మకారుల పల్లెకు చేర్చబడితివి. నిన్ను ఈ రకమైన దురవస్థల పాలు చేయుటలో శ్రీవల్లభుల వినోదముతో పాటు నీకు గుణపాఠమును నేర్పి నీచ జన్మల నుండి నీ వారికి విముక్తి కలిగించబడినది. నీవు వినోదముగా తోటి బాలురకు విష్ణు ధ్యాన శ్లోకమును చెప్పుచుండెడివాడవు. అందులకే ఆఖరికి అంత్యజుడనైన నాచేత ఉపదేశమును వినడి పరిస్థితికి వచ్చితివి. ఇప్పుడు నీవు ఇచ్చటనున్నావు. రేపు నీవు నీ సాటి కులస్తుల ఇంట ఉండవచ్చును. ఇప్పుడు జరిగిన సంఘటనను వారికి పొరపాటున చెప్పినను వారు నిన్ను తమ కులముల నుండి వెలివేయుదురు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.